మీటింగ్ పెడదామని. అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నిల్వ చేసిన స్కాఫోల్డింగ్ సెంట్రింగ్ మెటీరియల్ పై పోలీసులు దాడి నిర్వహించారు. ఓఆర్ఆర్ వద్ద 5 లక్షల విలువైన నిర్మాణ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కేసులో 9 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అంజన్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన పరికరాలు గుర్తించారు. పటాన్ చెరువు డీఎస్పీ ప్రభాకర్ ఈ కేసులో చాకచక్యంగా పనిచేసిన సిబ్బందిని అభినందించారు. దర్యాప్తు కొనసాగుతోంది. తర్వాత పని అయిపోయిన తర్వాత అక్కడనే వాళ్ళు ఒక షెడ్లో వీటన్నింటి స్టోర్ చేసి పెట్టినారు. అటు వాటిని దొంగిలించడం జరిగింది. దానిపైన క్రైమ్ నెంబర్ 357/2025లో ఒక కేసు నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ఎర్లీ అవర్స్ ఒక రిలేబుల్ ఇన్ఫర్మేషన్ పైన అమీన్పూర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారు మరియు సిబ్బంది ఈ మెటల్ డివైస్ పార్క్ దగ్గరలో ఉన్న ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లో అనుమానాస్పదంగా వెళ్తున్న ఒక ఆటోని పట్టుకొని దాన్ని విచారించాక అక్కడ దాంట్లో ఇంతకుముందు ఒకటి క్రైమ్ నెంబర్ 342/25లో నిరస్తులు ఉన్నటువంటి ప్రసాద్, అనిత, నందిని, అంజలి, సుశీల అని చెప్పని వాళ్ళని ఇంతకుముందు అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు పట్టుకొని విచారించినప్పుడు టోటల్గా ఒక 7 మెంబర్స్ ఆడవాళ్ళు మరియు 2 మగవాళ్ళు 9 మంది ఒక ఈ అంజలి అనే జమునా అనే ఆమెకు సంబంధించినటువంటి ట్రాలీ ఆటో ఉంది. ఆ ఆటోలో ఇక్కడ దొంగిలించబడినటువంటి సెంట్రింగ్ బాక్స్ అన్నింటినీ వాళ్ళే దొంగతనం చేస్తామని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఆమె కన్ఫెషన్ ఆధారంగా వాళ్ళని తీసుకొని జమునా ఇంటి దగ్గర తీసుకెళ్ళి అక్కడ దీంట్లో దొంగతనం జరిగినటువంటి దాంట్లో 2x3 సైజు సెంట్రింగ్ బాక్సెస్ ఒక 100, 2x2 సైజెస్ ఒక 100 బాక్సెస్, తర్వాత 2x3 జాకీలో ఒక 100, తర్వాత రిమైనింగ్ ఇంకొక 300 సెంట్రింగ్ బాక్సెస్, టోటల్గా 600 బాక్సెస్ అనేవి ఏవైతే దొంగతనం చేయబడాయో అవన్నీ ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది. దీని దాంట్లో ఏంటంటే ఒక 5 మెంబర్స్ ఇంతకుముందు కూడా కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎస్పీ గారు క్రైమ్ పార్టీని మరియు క్రైమ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారిని మరియు సిఐ ఎస్ఐ గారిని, తర్వాత అమీన్పూర్ ఇన్స్పెక్టర్ గారిని మరియు క్రైమ్ సిబ్బందిని అభినందిస్తూ భక్తులు దీన్ని